Hello students. Today we will learn chapter 7, The Mathematics of Maybe, Introduction of Probability. What is probability? Probability is the measure of how likely an event is to happen. ఏదైనా ఒక ఈవెంట్ జరిగే ఛాన్స్ని మెజర్ చేయడాన్ని ప్రాబబిలిటీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, విల్ ఇట్ రైన్ టుడే? ఈరోజు వర్షం పడుతుందా లేదా? విల్ ఐ గెట్ 6 ఆన్ ఏ డై? డై వేసినప్పుడు 6 పడుతుందా లేదా? విల్ ఐ గెట్ హెడ్స్ ఆన్ ఏ కాయిన్ టాస్? ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ పడుతుందా అనేది తెలుసుకోవడాన్ని ప్రాబబిలిటీ అంటాము. నెక్స్ట్ వన్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ హూజ్ అవుట్కమ్ కెనాట్ బి ప్రెడిక్టెడ్ ఎగ్జాక్ట్లీ. ఏదైనా ర్యాండమ్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాని అవుట్కమ్ని ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవడాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, టాసింగ్ ఏ కాయిన్ని టాస్ చేసినప్పుడు అది హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా మనం చెప్పలేం కదా, అదే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. రోలింగ్ ఏ డైని రోల్ చేసినప్పుడు ఏ నంబర్ పడుతుందో కూడా మనం చెప్పలేం, దీన్నే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. అవుట్కమ్. అన్ అవుట్కమ్ ఈజ్ ఏ సింగిల్ పాసిబుల్ రిజల్ట్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ని అవుట్కమ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కాయిన్ టాస్. ఇప్పుడు కాయిన్ని టాస్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అయితే హెడ్ కానీ టెయిల్ కానీ అవుతుంది, దాన్నే అవుట్కమ్ అంటాం. నెక్స్ట్ వన్, రోలింగ్ ఏ డైని రోల్ చేసినప్పుడు అయితే 4, 2 లేదా 3 ఇలా వస్తుంది కదా, దీన్నే వచ్చే రిజల్ట్నే అవుట్కమ్ అంటాము. నెక్స్ట్ వన్, శాంపిల్ స్పేస్. ఏ శాంపిల్ స్పేస్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ అయితే పాసిబుల్ అవుతాయో అది మొత్తాన్ని శాంపిల్ స్పేస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడుతుంది టెయిల్ పడుతుంది, దీన్నే 2 పడతాయి కదా, దాన్నే శాంపిల్ స్పేస్ అంటాము. నెక్స్ట్ వన్, ఈవెంట్. An event is a next one, event. An event is a collection of one or more outcomes of a random experiment. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒకటైనా లేదా అంతకన్నా ఎక్కువైన అవుట్కమ్స్ వస్తాయి కదా, దాన్నే ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రోలింగ్ ఏ డై వేసినప్పుడు గెటింగ్ అన్ ఈవెంట్ నెంబర్ అనుకోండి, అప్పుడు అయితే 2 కానీ లేదా 2, 4, 6 ఇలా వస్తాయి కదా, వీటిని ఈవెంట్ అంటాం. నెక్స్ట్ వన్, ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ. ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఈజ్ ద ప్రాబబిలిటీ ఫౌండ్ బై పర్ఫార్మింగ్ యాన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏంటి, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చే రిజల్ట్ని ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటాము. ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఈవెంట్ అక్కర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఈవెంట్ అక్కర్స్, ఈవెంట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో అది డివైడెడ్ బై మొత్తం ఎన్ని ట్రయల్స్ చేసామో అదే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీకి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 20 టైమ్స్. కాయిన్ని 20 టైమ్స్ టాస్ చేసినప్పుడు హెడ్ కమ్స్ 12 టైమ్స్. హెడ్ ఎన్ని టైమ్స్ వచ్చింది? 12 టైమ్స్ వచ్చింది. అప్పుడు ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఎంత అవుతుంది? 12 డివైడెడ్ బై 20, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ఈవెంట్ అక్కర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. సో ఇట్ ఈస్ 3/5. నెక్స్ట్ వన్, సపోజ్ యూ రోల్ ఏ డై 50 టైమ్స్ అండ్ ఇట్ ల్యాండ్స్ ఆన్ ఏ 4 ఎగ్జాక్ట్లీ 8 టైమ్స్ అడిగారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ 4 అక్కర్డ్ ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని? 50 టైమ్స్. సో ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈవెన్ అక్కర్డ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. అప్పుడు P of 4 ఈక్వల్ టు, P of ఈవెంట్ అంటే P of 4 కదా, ఈక్వల్ టు ఎన్ని టైమ్స్? 8 డివైడెడ్ బై ట్రయల్స్ ఏమో 50. సో ఇట్ ఈస్ 0.16 ఆర్ 16%. నెక్స్ట్ వన్, థియరెటికల్ ప్రాబబిలిటీ. థియరెటికల్ ప్రాబబిలిటీ ఈజ్ ద ప్రాబబిలిటీ calculated using mathematical reasoning without performing an experiment. థియరెటికల్ ప్రాబబిలిటీ అంటే ఎక్స్పెరిమెంట్ చేయకుండా మ్యాథమెటికల్ రీజనింగ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడాన్ని థియరెటికల్ ప్రాబబిలిటీ అంటాం.
ఫార్ములా ఏంటి? థియరిటికల్ ప్రాబబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, రోలింగ్ ఏ డై. డైని రోల్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 ఈక్వల్ టు 1/6 ఎలా వచ్చింది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1 టైమే కదా. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6ఏ కదా. సో 1 డివైడెడ్ బై 6 అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రాబబిలిటీ స్కేల్. డెఫినిషన్ ఏంటి? ఏ ప్రాబబిలిటీ స్కేల్ షోస్ దట్ ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 and 1. ప్రాబబిలిటీ స్కేల్ లైస్ ఏం చూపిస్తుంది? బిట్వీన్ 0 and 1 మధ్యలోనే ఉంటుంది ప్రాబబిలిటీ స్కేల్. దీనిలో కీ పాయింట్స్ ఏంటి? 0 ఏమో ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది, 1 ఏమో సర్టెన్ ఈవెంట్ అవుతుంది. బిట్వీన్ 0 and 1 ఏమో పాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 0 దగ్గర ఏంటి ఇంపాసిబుల్ ఈవెంట్ ఏమవుతుంది? గెట్టింగ్ 7 ఆన్ ఏ స్టాండర్డ్ డై. ఒక డై వేసినప్పుడు 7 వస్తుందా? రాదు కదా. సో అది ఏమవుతుంది? ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. నెక్స్ట్ 0.5 అంటే 0కి 1కి మధ్యలో ఏముంటుంది? గెట్టింగ్ హెడ్ వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్. ఇప్పుడు కాయిన్ టాస్ చేసినప్పుడు గెట్టింగ్ హెడ్ అనేది పాసిబుల్ అవుతుంది కదా. ఎయిదర్ హెడ్ ఆర్ టైల్ ఏదో ఒకటి అవుతుంది కాబట్టి 0.5 అయింది అది. నెక్స్ట్ వన్, 1 అంటే సర్టెన్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అది కన్ఫర్మ్గా జరుగుతుంది కదా. సో దాన్ని సర్టెనిటీ అంటాం. నెక్స్ట్ వన్, ట్రీ డయాగ్రామ్. A tree diagram is a diagram used to show all the possible outcomes of an experiment in an organized way. ట్రీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చే అవుట్కట్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో చూపించేదాన్ని ట్రీ డయాగ్రామ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, టాసింగ్ ఏ కాయిన్ ట్వైస్. ఒక కాయిన్ని 2 times టాస్ చేస్తే పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి? అయితే 2 హెడ్లు కానీ, లేదా ఒక హెడ్ ఒక టైల్, లేదా ఒక టైల్ ఒక హెడ్, లేదా 2 టైల్స్, అంతే కదా. దీన్నే ఇలా పాసిబుల్ అవుట్కమ్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో చూపించేదాన్ని ట్రీ డయాగ్రామ్ అంటాము. Hope you all understand. In the next video, we will learn exercise 7.1.